అసలు ఏంటి నీ సామాజిక నేపథ్యం ఏంటి, ఎక్కడ ఏంటి, మెట్టినిల్లు ఏంటి, పుట్టినిల్లు ఎక్కడ? అమ్మ వాళ్ళది మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం నాగిళ్ళ గ్రామం. అత్తమ్మ వాళ్ళది నల్గొండ. నేను చదువుకున్నదంతా ఓల్డ్ సిటీ హైదరాబాదే. నేను ఇప్పుడు ఉండేది కూడా హైదరాబాద్. నేను 2003లో మదర్ ఫౌండేషన్ స్థాపించిన. 2003 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు. నా వయసు ఆల్మోస్ట్ 19-20 మధ్యనే ఉంటది. అప్పుడు మదర్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు బలహీన వర్గాల మహిళల కోసం ఒక 16 సంవత్సరాలకు 17 సంవత్సరాలకు అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకొని భర్త చనిపోతే గాని, భర్త నుంచి విడిపోతే గాని వారు ఎలాంటి అగత్యానికి పాల్పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. 16-17 సంవత్సరాలు అంటే 10th క్లాసే ఉంటారు మోస్ట్లీ. పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకోని వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళకు ఒక భద్రత కల్పించాలని బలహీన వర్గాల మహిళలకి అండ్ ఒంటరి మహిళలకి మదర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ ఒంటరి మహిళలు అంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది మహిళలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది, పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ 200 మంది ఉంటారు. మినిమం చిన్న గ్రామ పంచాయతీ అయినా ఒక 40-50 మెంబర్స్ అయితే సందక్త సైన్యం మదర్ ఫౌండేషన్ అని. ఇది ఒక 45 రోజుల ట్రైనింగ్. భర్తలు ఆఫీస్కి పోయిన తర్వాత, వాళ్ళ భర్తలు బయ దగ్గర పోయిన తర్వాత ఖాళీ ఉన్న టైం 11 గంటల నుంచి 1 గంటల వరకు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకోవాలి. హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పుడు ఇంట్లో గొడవలు రావు. ఒక మహిళ ఆర్థికంగా మగవాడితో సమానంగా ఎదగాలి. ఒక స్వేచ్ఛను మనం ఎంత కోరుకుంటున్నామో మహిళ ఆర్థికంగా మగవాడితో సమానంగా దూసుకెళ్ళాలి. ఆర్థికంగా దూసుకెళ్తే స్వేచ్ఛ వస్తుంది. పుట్టి స్వేచ్ఛ ఒకటే కాదు కదా అనేది మా ఒంటరి మహిళలకి, మా మదర్ ఫౌండేషన్ మహిళలకి ప్రతినిత్యం ప్రతిక్షణం ఇదే చెప్తూ ఉంటా. సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు, ఒక మనిషికి భరోసా అవసరం, డబ్బు కాదు. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, డబ్బు కాదు. డబ్బుల కట్టలు ఎన్ని ఉన్నా కూడా మనకి ఏ టైం లేదన్న ప్రాబ్లం వచ్చిందంటే నా అనే మనిషి ఒకరు ఉండాలి, అదే కోరుకుంటుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన తమ్ముడు పోయేటప్పుడు నలుగురే మోస్తారు. ఆ డబ్బు కట్టలన్నీ మన ఎంబడి రావే. మన మంచితనం మనం చనిపోయినప్పుడే తెలుస్తుంది, మన మంచితనం, మనం ఎన్నుకున్న జనాలు ఎంతమంది వస్తున్నారు అని. నేను ఒక మహిళను, అంటే నేను శీతల్ మొన్న చూసారా మీరు ఆమెను? ఇన్స్పిరేషన్ గా కొంతమంది మహిళలు ఉన్నారు, ఎంతో మాతృమూర్తులు. మదర్ తెరీసా గారు. నేను 9వ తరగతి చదువుకునేటప్పుడు నాని తెలుగులో నేను అప్పటి నుంచి నాలో అంటే ఏదో ఒకటి చెయ్యాలి,